ప్రకృతి వ్యవసాయంలో సాధారణంగా రైతులు ఎదుర్కొనేది ప్రధాన సమస్య కలుపు సమస్య. కలుపు సమస్య మనం సాళ్ళు వేస్తాము. సాళ్ళు వేసిన తర్వాత సాళ్ళలో ఉన్న కలుపు మొక్కల్ని తీసుకోవడంతో పాటు మధ్యలో ఉన్న కలుపు మొక్కలు కూడా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంటాయి. కూలీలను పెట్టుకుని మాన్యువల్గా ఈ కలుపును తీయించుకోవటం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేద్దామంటే మేమేం చేసుకున్నామంటే ఈ కలుపుని ఎదుర్కోవటం కోసం ఒక చిన్న యంత్ర పరికరాన్ని తయారు చేయించుకున్నాం. ఇది సైకిల్తో వీడి తీయటం కోసం. అంటే ఈ పక్కనున్న మొక్కల్లోనూ మాన్యువల్గా కలుపు తీస్తారు. మధ్యలో వచ్చిన కలుపుని ఇట్లా మేము తీసుకుంటే కలుపు వెళ్ళిపోతుంది మధ్యలో. చాలా సింపుల్గా మనకి పని అవుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఒక సైకిల్ చక్రం ఒకటి, తర్వాత కింద కట్టర్ ఒకటి, వీడ్ కట్టర్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. వీడ్ కట్టర్ తీసుకుని దీన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఒక లైన్ అంతా క్లియర్గా వీడ్ అన్నది మనం తొలగించడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం చూస్తే మీరు చూడండి ఎంత సింపుల్గా వీడ్ అన్నది ఇక్కడ రిమూవ్ చేయడం జరిగిందో కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ. ఇప్పుడు పెద్ద మొక్కలు వస్తే కొంచెం పక్కన వేసుకోవాల్సి వస్తుంది. పక్క జరుపుకొని మళ్ళీ అక్కడ వీడిని తీయాల్సి వస్తుంది. తర్వాత భూమి కూడా ఎప్పుడు కూడా లూజ్ అవుతూ ఉంటుంది. ఇది నడిపిస్తాం మూలన మనకి భూమి లూజ్ అవుతూ ఉంటుంది మనకి ఇక్కడ. చాలా సింపుల్, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. సాల మధ్యలో వచ్చే కలుపుని ఈజీగా మనం దీని ద్వారా తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏ రైతైనా కూడా తక్కువ పెట్టుబడితో దీన్ని చేయించుకోవచ్చు. దీన్ని కూలీని పెట్టి చేయించుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. మనకి ఖర్చును తగ్గించుకోవటం కోసం మనం ఇది తయారు చేసుకోవడం జరిగింది. రైతు మిత్రులకు చెప్పేది ఏంటంటే మీరు ఇట్లాంటి యంత్ర పరికరాలు డెవలప్ చేసుకోండి. దీని ద్వారా మనం కలుపును నివారించుకోవచ్చు. ఇక్కడ వీడి తీయటం కోసం ఒక ఇనుప పట్టి పెట్టాము. ఇక్కడ ఇనుప పట్టి సైకిల్ చక్రము. ఇది ఏ వెల్డింగ్ షాప్లోకి వెళ్ళినా కూడా మనం అడిగితే చేసి పెడతారు. ఇది అరౌండ్ మీకు ఒక 1000 రూపాయల లోపలే తయారవుతుంది. దీనివల్ల మాన్యువల్గా వాళ్ళకి ఇచ్చే కూలి ఖర్చు అనేది మనకి చాలా తగ్గే అవకాశం ఉంటుంది.